హాయ్ వ్యూవర్స్, ఇంతకుముందు వీడియోలో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని కానీ తర్వాత మన క్యాండిడేట్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఏ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకోవాలో మీకు చూపించాను. మనం ఏ ఫామ్ ఓపెన్ చేస్తున్నాం, HTML అప్లికేషన్ ఫామ్ను మనం క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, అయితే మన ఇక్కడ ఫాదర్ నేమ్ దాకా ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు మన నెక్స్ట్ మనకు ఫామ్లో మనకు కామన్గా కనిపించే థింగ్ ఏంటిదని అంటే జెండర్ కనబడుతుంది. మేలా ఫీమేలా అనేది కనబడుతుంది. ఓకే, నేను టైప్ చేస్తున్నా జెండర్. ఓకే ఫ్రెండ్స్, జెండర్. అయితే జెండర్కి మనకు సాధారణంగా ఎట్లా కనబడుతుంది, రేడియో బటన్స్ కనబడుతుంది. రేడియో బటన్స్ అంటే రౌండ్గా ఉంటుంది. మనం ఇందులో ఉన్నటువంటి ఆప్షన్ క్లిక్ చేసుకుంటాం. ఓకే, మరి రేడియో బటన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను. సింపుల్ ఏం లేదు, ఈ మీద ఉన్నటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు కాపీ చేసుకోండి. ఓకే, ఇందులో ఏముంది, మనకు ఇన్పుట్ టైప్ అని ఉంది కదా. ఇన్పుట్ టైప్ అని అంటే మనకు కావాల్సినటువంటి బటన్ ఏంటిది, రేడియో బటన్స్ కాబట్టి ఇందులో కొడదాం రేడియో. ఓకే, రేడియో బటన్స్. దీని తర్వాత టైప్ తర్వాత మనం నెక్స్ట్ ఏం కొడుతున్నాం అంటే ఐడి. దాన్ని కూడా ఇన్వర్టెడ్ కావాల్సిన మళ్ళీ మనం ఏమి ఇస్తున్నాం, ఇందులో జెండర్ ఇవ్వండి, జెండర్ అని ఇవ్వండి, జెండర్. ఓకే, అది ఇక్కడ నేమ్ ఉంది కదా, నేమ్లో కూడా మనం ఏమి ఇస్తున్నాం, ఇందులో సేమ్ మళ్ళా జెండర్. నేమ్ తర్వాత మళ్ళీ మనకు ఇంకొకటి వాల్యూ అని ఉంటుంది. వాల్యూ ఇక్కడ వచ్చింది కదా, వాల్యూ క్లిక్ చేయండి. ఈక్వల్ టు మన బ్రాకెట్లో జెండర్. ఓకే, జెండర్ అని క్లిక్ చేశారు కదా. జెండర్లో మనకు ఫస్ట్ ఏముంటుంది, మేల్. ఏదైనా ఇచ్చుకోవచ్చు, మేము మేల్ ఇచ్చుకోవచ్చు, ఫీమేల్ ఇచ్చుకోవచ్చు. మనం మేల్ ఇద్దాం, మేల్. బ్రాకెట్ బయట కూడా మేల్. ఓకే, మళ్ళీ యాజ్ ఈజ్గా ఇప్పుడు మేల్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఉండేది ఏంటిది, ఫీమేల్. కాపీ దీన్ని యాజ్ ఈజ్గా మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓకే సేమ్ యాజ్ ఈజ్ ఉండనివ్వండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మేల్ అన్న ప్లేస్లో మనం ఫీమేల్ ఇస్తున్నాం, FE. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది కదా. మనం ఒకసారి సేవ్ చేసి చూస్తాం. సేవ్ ఇక్కడ ఉంది కదా, న్యూ వన్ క్లిక్ చేయండి. ఓకే, బాగా బ్లూ అయిపోయింది, మీకు కనబడతలేదు కదా. మన బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ ఏముంది, బ్లూ ఉంది కదా. ఈ బ్లూని మనం ఏం చేస్తున్నాం, చేంజ్ చేస్తున్నాం. వీట్ అంటే మన గోధుమ కలర్. ఓకే, ఫైల్ సేవ్ అన్న తర్వాత ఏం చేయాలి, దీన్ని రిఫ్రెష్ కొట్టాలి. ఓకే, ఇప్పుడు మంచిగా కనబడుతుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ ఇవన్నీ సీరియల్గా వస్తున్నాయి. ఇక్కడికి మనం దీన్ని బ్రేక్ చేయాలి. ఈ ఫాదర్ నేమ్ తర్వాత ఉన్న టెక్స్ట్ బాక్స్ను ఈ దగ్గర జెండర్ వచ్చింది, దీన్ని మనం బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉంటుంది కదా ఫాదర్ నేమ్ పక్కన. ఈ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేద్దాం, ఇలా బ్రాకెట్ ఇచ్చి ఇందులోపల మీరు BR అని టైప్ చేయండి. స్మాల్లో టైప్ చేయాలి, BR. ఇంకొకటి ఇవ్వండి సేమ్ యాజ్ టీజ్గా, అందులో కూడా మళ్ళీ BR అంటే ఏంటి, బ్రేకింగ్ అన్నమాట. బ్రేకింగ్ అనేది ఇప్పుడు దీన్ని చూడండి, ఫైల్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మనం దీన్ని రీఫ్రెష్ చేయండి. చూసారా, మనం 2 BRలు ఇచ్చాం కాబట్టి ఇక్కడ స్పేస్ వచ్చింది. ఇక్కడ ఒకటి బ్రేక్ అయింది, ఇక్కడ ఇంకోటి మనకు స్పేస్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాలి, జెండర్ అనేది ఉంది కదా. ఈ జెండర్ మేల్ ఫీమేల్ అనేది కొంచెం సేమ్ ఉంది. దీన్ని మనం కొంచెం పెద్ద సైజులో చేయాలని అంటే చూడండి, ఈ జెండర్ ఉంది కదా, ఈ జెండర్ ముందు ఏదైనా బ్రాకెట్స్లో బిగ్ అని టైప్ చేయండి. మళ్ళీ దీన్ని క్లోజింగ్ చేయాలి కదా, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా /big అని ఇవ్వండి. ఓకే, ఇచ్చి సేవ్ చేసి చూడండి. సేవ్ కొంచెం సైజ్ పెరిగింది. ఓకే, మన రేడియో బటన్ ఏదైనా ఒకటి మనం ఇట్లా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి సెలెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ మనకి ఏముంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్కు మనం ఏ విధంగా రాస్తామని అంటే చూడండి, సెలెక్ట్. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ అని రాస్తాం. సెలెక్ట్ అనేది రాసిన తర్వాత మనం ఇందులోపల మళ్ళా మనం ఏం చేస్తాం, సెలెక్ట్. ఇందులో మళ్ళీ దీనికి సెలెక్ట్ అని ఇచ్చాం కదా, దీనికి మళ్ళీ క్లోజింగ్ ఉంటుంది. ఓకే, సెలెక్ట్ క్లోజింగ్ రాయాలి కదా. క్లోజింగ్ అని అంటే CLECT సెలెక్ట్ క్లోజింగ్ రాసాం. ఈ క్లోజింగ్ లోపల మనం ఏమైనా రాస్తున్నాం, మళ్ళీ దీనికి సెలెక్షన్లో మళ్ళీ ఆప్షన్స్ ఉంటుంది. ఓకే, ఆప్షన్. ఓకే, ఈ ఆప్షన్ కూడా మళ్ళీ మనం ఏం రాయాలి, మళ్ళీ క్లోజింగ్ రాయాలి.
ఇందులో సెలక్షన్లో మనకి ఏముంటుంది, మంత్ ఉంటుంది, మంత్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది కదా. దీన్ని ఒకసారి మనం సేవ్ చేసి చూద్దాం. సేవ్ చూసారా, ఇది డేట్ ఆఫ్ బర్త్ అని వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసినాం, ఇక్కడ ఫీమేల్ తర్వాత ఇక్కడ బీఆర్ అని మనం టైప్ చేయాలి. టైప్ చేయబోసారి ఫీమేల్ పక్కకే వచ్చింది. ఇది చూడండి. అందుకే నేను ఏమంటే జాగ్రత్త మనం ఏది చేసినా టైప్ చేయాలి. చూసుకోవాలి, ఒక 2 సార్లు చూసుకోవాలి. ఇక్కడ మనం బీఆర్ అని ఇవ్వాలి, ఇక బీఆర్. ఓకే, దీన్నే మనం కాపీ చేసి పక్కకు ఇంకోసారి ఇస్తే అయిపోతుంది. కాపీ, ఇక మళ్ళీ ఇక్కడ పేస్ట్. ఓకే, ఫైల్, సేవ్. ఇక రీఫ్రెష్ కొడతాం, చూడండి ఇట్లా వచ్చింది. అంటే మంత్ అంటే ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మంత్ అని అంటే మనం ఎక్కడి నుంచి ఉంటాయి, 12 నెలలు ఉంటాయి, జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉంటాయి. ఓకే, మరి జనవరి నుంచి డిసెంబర్ దాకా రావాలంటే ఏం చేయాలి, మనం ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ మంత్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి మీరు ఇట్లా కాపీ చేసుకోండి. ఇక కాపీ, దీన్ని ఏం చేయాలి, మీరు 12 నెలలు ఉంటాయి కాబట్టి మీరు 12 సార్లు పేస్ట్ చేసుకోవాలన్నట్టు. ఇగో ఇట్లా. ఓకే, ఇగో ఇట్లా. అంటే నేను ఇక 12 నెలలు ఇప్పుడు ట్యూటోరియల్ కాబట్టి మీకు జస్ట్ చూపించడం కోసమని మీకు ఇట్లా చూపిస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమని కొడదాం, ఇగో జాన్, ఇగో ఫిబ్, తర్వాత మార్చ్, ఫిబ్రవరి, మార్చ్, తర్వాత నెక్స్ట్ ఇట్లా జస్ట్ మీకు చూపిస్తున్నా. ఏప్రిల్, మే, జూన్, జూలై. ఈ విధంగా జూలై ఇంకోటి కూడా ఇచ్చుకున్నాం కాబట్టి కొడదాం, ఆగస్ట్ అని కొడదాం, ఆగస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా ఆగస్ట్ దాకా కొట్టిన తర్వాత మనం ఒకసారి సేవ్ చేసి చూపిస్తాం. సేవ్ చేసుకున్నాం కదా, దీన్ని ఏం చేయాలి, మళ్ళీ రిఫ్రెష్ చేయాలి. ఇక్కడ చూసారా, ఇగో కొట్టంగానే జనవరి, ఫిబ్రవరి, అంటే మనం ఫుల్ కొట్టాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇట్లా వచ్చింది. మళ్ళీ డేట్, ఇప్పుడు మనకు మంత్ వచ్చింది, మంత్ తర్వాత ఏం రావాలి, డేట్ రావాలంటే అదేవిధంగా సేమ్ మనం ఈ విధమైనటువంటి ఫార్మేట్. మళ్ళీ ఏం చేయాలి, సెలెక్ట్. మళ్ళీ దీనికి ఏం చేయాలి, మనం చెప్పిన ప్రతి దానికి కూడా మీరు ఓపెనింగ్ రాస్తున్నారంటే కంపల్సరీ క్లోజింగ్ రాయాలి. ఇక సెలెక్ట్. ఇక చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమని చెప్పాను, ఇందులో అయితేనేమో మనం మధ్యలో మంత్ రాసాం, ఇక్కడ ఏం రాయాలి, డేట్ రాయాలి. ఇక చూడండి, దీన్నే నేను కాపీ చేస్తున్నాను. ఇక ఒక్కదాన్ని కాపీ చేసి మధ్యలో పేస్ట్ చేసి ఇక్కడ ఏమని రాస్తాం, ఏమో రాయాలి ఇందులో 1 కాపీ చేసేటప్పుడు ఇక్కడ పోయింది. ఓకే, దీన్ని మనకు 31 రోజులు ఉంటాయి కాబట్టి దీన్ని మళ్ళీ 30 సార్లు చేసుకోవాలి. అంటే మీ ఓపికతో చేయాలి ఇది. ఓకే, నేను ఒక 2-3 చూస్తున్నా. 1, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 3. ఓకే, ఒకసారి సేవ్ చేసి చూద్దాం. ఫైల్, సేవ్, రిఫ్రెష్. చూసారా, ఇది మంత్, ఇది డేటు. మళ్ళీ మనకు నెక్స్ట్ ఏముంటుంది, ఇయర్ కూడా ఉంటుంది. ఇయర్ కూడా మనం ఏ విధంగా చేయాలి అది కూడా చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, మళ్ళీ సేమ్. ఓకే, సెలెక్ట్. ఓకే, మళ్ళీ దీనికి ఏం చేయాలని చెప్పిన క్లోజింగ్. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. సెలెక్ట్. ఓకే, దీనికి ఏం చేయాలి, క్లోజింగ్ చేయాలి. క్లోజింగ్ ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తాను, మధ్యలో రాస్తాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయవచ్చు. ఓకే, క్లోజింగ్. ఓకే, ఇక్కడ రాస్తున్నాం 1900, ఫర్ ఎగ్జాంపుల్ 1990 ఇట్లా రాసిన. ఓకే, అంటే మనం దీనికి ఎన్ని సంవత్సరాలు కావాలో అన్నిసార్లు మళ్ళీ దీన్ని ఇట్లా మళ్ళీ సేమ్ కాపీ పేస్ట్ మనం చేసుకోక తప్పదు. ఇక పేస్ట్ ఇక్కడ 91. ఓకే, చూడండి, సేవ్ చేస్తుంది. సేవ్. ఇక్కడ ఏం చేయాలి, రిఫ్రెష్ చేయాలి. ఇక్కడ చూసారా, 90. అంటే మీరు 2 ఇచ్చిన మీకు ఇయర్స్ని బట్టి మీరు సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ కామన్గా కొన్ని ప్లేస్లో